నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, ఎప్పుడూ మన నక్షత్ర స్వభావాల గురించి తెలియజేస్తూ ఉంటారు మీరు మాకు విశేషంగా. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారికి వాళ్ళ గుణాలు, స్వభావం ఎలా ఉంటుందో తెలియజేయండి గురువుగారు ఈరోజు. రామాయ రామచంద్రాయ. విన్నవారమ్మా ఇప్పుడేదైనా విన్నాను గురువు. వస్తుందా? రామ 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 శ్రీరామ రామ రామేతి రమే రామాయ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామని. నేను చెప్పింది ఒకటైతే నువ్వు చెప్పేది ఒకటి. సరే పర్లేదు తల్లి, గురువుగారు నాకు ఇదే వచ్చు. పర్లేదమ్మా. ఎందుకు అనంటే ఈ శబ్దం ఎందుకు వాడాము అంటే పునర్వసు నక్షత్రం అనేటువంటిది సాక్షాత్కారుడైన రాముల వారి యొక్క జన్మ నక్షత్రం. రామం. అయితే ఈ యొక్క నక్షత్రం విధి తత్వాలు కూడా ఎలా ఉంటాయంటే మొండి ఘటాలు. ఏదైనా చెయ్యాలని పట్టుదల ఉన్నదనుకోండి, దేన్నైనా సాధిస్తారు. ఇప్పుడు రాముల వారు తన తండ్రి చెప్పిన ఒకే ఒక్క మాట కోసము 14 సంవత్సరాలు వదిలేసి వెళ్ళారు. అవును. అవునా? అవును గురువుగారు. అలా ఎవరైనా మన చెప్తే దాన్ని పట్టుకొనే కూర్చుంటారు, వేరే మాటలు కూడా వినరు. మాట తప్పడం అనేది ఉండదు. వేరే మాటలు వినరు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ మొండి తట్టుకోవడం కూడా చాలా కష్టమే. ఎంత మళ్ళీ కోపమా, విపరీతమైన కోపం. వాళ్ళ జోలికి వచ్చినా రాకపోయినా వట్టిగానే పాము బుస్ అన్నట్టు ఎట్లయితే ఉంటుందో, ఈ పునర్వసు నక్షత్రానికి వట్టిగానే కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది నా తల్లి. అయితే ఈ యొక్క పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. మంచి ధనయోగ్యత ఇస్తాడు, రాజ్యాధికారాన్ని ఇస్తాడు, సకల యోగ్యతను కూడా మనకిస్తూ. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితుల వల్ల వారికి ఆరోగ్య సమస్యలు మాత్రం బాగా వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్నటువంటి దాంట్లో ఆరోగ్య స్థితిగతులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అవి ముఖ్యంగా ఏంటి అని అంటే ఛాతీకి సంబంధించిన వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కడుపులో కూడా వాళ్ళకు తెలవని అస్తవ్యస్తాలకు గురి అవుతూ ఉంటారు. అల్సర్ అని, లేకపోతే గ్యాస్ అని ఇలా ఉంటాయి చూసారా తల్లి, అవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి వారికి. అలా ఫామ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొకటి అప్పులు, విపరీతమైనటువంటి అప్పులు ఉంటాయి వారికి. అది ఎలాంటి అప్పులు అంటే అసలు కాకపోతే ఒకటి ఏంటంటే వీళ్ళు అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పు చెయ్యరు. ఒక అప్పు తీరిన తర్వాత ఇంకో అప్పుకి వెళ్తారు. ఆ అప్పు తీరడానికి నానా కష్టాలు, తంటాలు కూడా పడుతూ ఉంటారు. విన్నావా తల్లి? ఎంత కష్టం పడుతూ ఉంటారంటే అంత కష్టం పడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకేంటి అని అంటే ఈ కష్టంలో ఉన్నప్పుడు అదొకటి, ఈ ఆరోగ్య స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళు ఇంకోటి ఏంటి అని అంటే ఎవ్వరు చెప్పినా విండని మొండిగట్టాలి. వీళ్ళకేంటిది, నేను పట్టిన కుందేలు 3 కాలంటే ఆ 3 కాలను మనం కూడా తలూపాలి. ఎందుకంటే నక్షత్రాధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. ఆ బృహస్పతుల వారు ఎలాంటిది, ఆయన చెప్పిన మాటనే ప్రతి ఒక్కరు వినాల్సి వస్తుంది. ఆయన చెప్పినట్టుగానే వినాలి, ఆయన చెప్పినట్టుగానే ఉండాలి, ఆయన చెప్పినట్టుగానే నడవాలి. పునర్వసు నక్షత్రానికి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని ఎంత డామినేషన్ చేస్తారంటే అంత డామినేషన్ చేస్తారు. విన్నావా తల్లి? కాకపోతే ఏంటంటే వాళ్ళకుండే కొన్ని క్రతుతత్వాలు మారాలి అని అంటే బృహస్పతి గంధము అంటారు. దీన్ని ఇంకోటి లక్ష్మీ గంధము అని కూడా అనవచ్చు. బృహస్పతి లక్ష్మీ గంధము. ఇది ఎలా ఉంటుందంటే తల్లి, ఇగో ఇలా పసుపు లెక్కనే గడలు గడలుగానే ఉంటుంది. విన్నావా తల్లి? చూడిది, ఇది బృహస్పతి గంధమా స్వామి? బృహస్పతి లక్ష్మీ గంధం అని కూడా అనవచ్చు. ఎలా తయారు చేస్తారు స్వామి? ఇది కొన్ని చెట్టు మూలికలు విన్నారా, వాటితో నూరి గంధాన్ని తయారు చేసి ఆ విధంగా తయారు చేస్తాము. లక్ష్మీదేవికి దాంతో కనుక పూజ చేస్తే అది మనం మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్లు పెడతాం కదా తల్లి, అది తడిపేసి లక్ష్మీదేవికి బొట్టు పెట్టిన తర్వాత రెండవది మనము నిత్యంగా దాన్ని ధరిస్తున్నా మన ఇంటికి లక్ష్మి ఆగకుండా వస్తుంది అనేటువంటిది శాస్త్రం. కానీ చాలా బాగుంది స్వామి, చాలా సుగంధభరితంగా ఉంది గంధం. అంటే నార్మల్ గంధం కన్నా ఎక్కువగా ఉంటుంది. అసలు ఎలా అంటే ఆ వాసన మనం చూస్తూ ఉంటేనే ఒళ్ళు తెలవని ఒక పుల్ల కింద వస్తుంది. ప్రశాంతమైన వాతావరణం. అది ఇంకొకటి, మీరు మూత ఓపెన్ చేసి అలానే ఉంచండి. మామూలుగా
ఈ రూమ్ అంతా వితిన్ 5 మినిట్స్‌లో దాని వాసన స్ప్రెడ్ అయిపోతది. అత్యంత అద్భుతంగా ఉంటది దాని వాసన. విన్నావా తల్లి? అసలు ఎంత బావుంటదనంటే అదంత బావుంటది. ఇంకా లక్ష్మీదేవి పరిగెత్తుకుంటా రావాలయ్యా అంటే మొదలు అదే పెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు, అయ్యా నేను బంగారం కొనుక్కోవాలి. నేను ఈ సంవత్సరం బంగారం ఎలా అయినా లేని వాళ్ళుంటారు. బంగారం కొనుక్కోవాలంటారు గదా! అది గనక వాళ్ళు నిత్యంగా పెట్టుకుంటూ ఉంటే కరెక్ట్‌గా సంవత్సరం తిరిగేలోపే బంగారం కొంటారు తల్లి. సంవత్సరం తిరిగేలోపు ఖచ్చితంగా కనీసం ఇట్లా ఉంగరమైనా వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కొని పెట్టుకుంటారు. అట్లా. అంటే అందుకోసం అన్నీ కలిసొస్తాయి. ఈ గంధం గనక చాలా ధరిస్తే. కలిసి వస్తాయి తల్లి. ఎంత కలిసి వస్తాయంటే అంత కలిసి వస్తది మనకు. ఇదెలా ఆర్డర్ చేసుకోవాలి గురువుగారు? మరి ఇది ఎక్కడ నేనెప్పుడూ బయట నేను చూడలేదు. మార్కెట్‌లో నార్మల్ గంధం, పసుపు, కుంకుమ దొరుకుతాయి. మీ దగ్గర మీరు చూపించేవి ఎక్కడా కనిపించట్లేదు మాకెలా గురువుగారు మరి? అమ్మ ఇది మీకు కావాలి అంటే కింద నా నెంబర్ వస్తది గదా! దాన్ని చూసి ఆర్డర్ పెట్టుకోండి. ఇవి మీకు బయట దొరకవు తల్లి. ఎందుకంటే మా సహస్తాలతో కాకపోతే వీటికో విశేషం ఉంది. నేను చూపిస్తున్న అన్ని బొట్లు వైదిక పరం కంటే తంత్రపరంగా తయారు చేసినవి. అంటే కేవలం తంత్ర గ్రంథాల్లో మాత్రమే ఇవి ఉంటాయి. హ్మ్. హ్మ్. వైదిక గ్రంథాల్లో లెవ్వివి. విన్నావా తల్లి? ఈ గ్రంథాలను బయటికి తీసుకువచ్చి అందరికీ లక్ష్మి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ధనము కావచ్చు, మనసు అనేది ఎప్పుడూ పులకింపుగా ఉండాలనే ఆలోచన ఉంటది గదా! దానికోసం ఇవి ఇస్తూ ఉంటాము తల్లి. అది మనం వారికి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే పెట్టుకుంటారో దాని వలన సకల యోగాన్ని గూడా వాళ్ళు పొందిన వారవుతారు. నాకైతే స్మెల్ చూస్తూ ఉండిపోవాలనుంది గురువుగారు. సంతోషం తల్లి. స్మెల్ చూస్తూనే ఉండొచ్చు. కాకపోతే ఏంటి అనంటే చెప్పా గదా తల్లి! అత్యంత శక్తివంతమైంది, అపూర్వమైంది అని. లక్ష్మీదేవి అందులో కొలువై ఉంటూ ఉంటది. విన్నావా తల్లి? లక్ష్మీదేవి కొలువై ఉంటది దాంట్లో. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ బొట్టు పెట్టుకుని మంచి జరుగుతుంది గురువుగారు వాళ్ళకి? ఎక్కువగా వీళ్ళేం చేయాలి అనంటే తులసీ దళాలతో స్వామివారికి ఆకులతో మాల తయారు చేసి, ఆ ఆకులు రాముల వారికి తులసీ దళాలు రాముల వారికి అర్పించిన, వెంకటేశ్వర స్వామి వారికి అర్పించిన అద్భుతమైన ఫలితము ఉంటది తల్లి. ఇది చేస్తే సరిపోతుంది.